హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డిజిటల్ ట్రేడర్ తెలుగు. సో గైస్, ఇక్కడైతే షిబాయిను గురించి అయితే మనం చాలా అయితే మాట్లాడుకోవాలి. సో ఇక్కడ మీరు థంబ్నెయిల్ చూస్తేనే మీకు అండర్స్టాండ్ అవుతుంది. సో షిబా ఇంకొక పెద్ద రేంజ్కి అయితే వెళ్ళడం అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. సో ఇక్కడ కానీ చూసుకుంటే ఫస్ట్ అయితే మనం షిబా ప్రైజ్ గురించి కానీ చూసుకుంటే షిబా ప్రైజ్ అయితే కొద్దిగా మనకి డిప్లో అయితే కనిపిస్తుంది. కానీ ఇక్కడ మనకు దాంతోపాటు ఆటోమేటిక్ బర్న్స్ కూడా జరుగుతూనే ఉన్నాయి. సో ఎవ్రీడే అయితే చూస్తున్నాం. సో మార్కెట్ క్యాప్ చూసుకున్న కాన్స్టెంట్గా ఉంది. సో ఇక్కడ సప్లై అనేది అయితే మనకి కొద్దిగా అయితే తగ్గుతూ కనిపిస్తుంది. సో ఏదైతే ఏంటంటే మనకి ఒక వెబ్సైట్ గురించి నేను మీకు లాస్ట్ వీడియోలోనే చెప్పాను, షిబా బర్న్ వెబ్సైట్కి వెళ్ళి మీరు చూసారనుకోండి. సో మీకు క్లియర్గా అయితే అండర్స్టాండ్ అవుతుంది. సో చాలామంది అయితే ఇక్కడ నేను ఒకే మాట చెప్పేది ఏంటంటే షిబాని అయితే హోల్డ్ చేసి పెట్టుకోండి, ప్యానిక్ సెల్ అయితే చేయకండి. సో ఇక్కడ మీరు హోల్డ్ చేస్తే ఖచ్చితంగా దీని నుంచి అయితే ప్రాఫిట్ అయితే ఉంటుంది. సో ఇది ప్రజెంట్ మన 2022లో ఇంకొక జీరో ఖచ్చితంగా కిల్ అవుతుందని అయితే ఇక్కడ నేను క్లియర్గా అయితే మీకు చెప్తున్నా. సో వచ్చే రిజల్ట్స్ కూడా ఏంటంటే అలాగే ఉన్నాయి షిబాకి అయితే చూస్తూ ఉంటే. సో మీరు చేయాల్సిన పని ఏంటంటే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి గాయస్. సో చాలామంది అయితే చూస్తున్నారు కానీ వీడియోకి అయితే ఎవరు లైక్ చేయట్లేదు. సో మీరు లైక్ చేశారనుకోండి, సో నాకు యూట్యూబ్ నుంచి వచ్చే ఇన్కమ్ కన్నా సో మీరు లైక్ చేయడం వల్ల ఇంకేంటంటే నాకు మోర్ వీడియోస్ చేయడానికి ఏంటంటే ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో మీరు దీని అయితే అర్థం చేసుకొని ప్రతి ఒక్కరైతే లైక్ అయితే చేయండి వీడియోకి. సో ఆ లైక్ను బట్టి సో ఎంతమంది మన కంటెంట్ ఇంకా కావాలనుకుంటున్నారని కూడా క్లియర్గా అయితే అండర్స్టాండ్ అవుతుంది. సో ఇంకా న్యూస్లో కానీ వచ్చేసి అనుకో, షిబాయిను అవైటింగ్ మ్యాసివ్ బ్రేక్అవుట్ అవుట్ టు 0.00078 అయితే ఇక్కడ ఒక అనాలిసిస్ రిపోర్ట్ అయితే చెప్తున్నారు. సో ఈ అనాలిసిస్ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే ఈ వీడియో అయితే ఇక్కడ ప్లే చేయట్లేదు. సో మీరు కావాలన్నా కూడా ఎఫ్ఎక్స్ స్ట్రీట్ టీంలో కానీ వెళ్ళారనుకోండి. సో ఇది ఒక ఫేమస్ న్యూస్ ఆర్టికల్ పేపర్ ఇది. సో ఇది మనకు ఆన్లైన్లో దొరుకుతుంది. సో ఇక్కడ ఇది షిబా గురించి కాకుండా ఇక్కడ కార్డానో ప్రైజ్ బ్రేక్అవుట్స్ గురించి కానీ పోల్కా డాటికా చూడండి. ప్రతి ఒక్కటి ఏంటంటే మీరు సెక్షన్లోకి వెళ్ళి క్రిప్టో సెక్షన్లోకి వెళ్ళారనుకోండి. సో మీకు ప్రతి న్యూస్ అనేది ఇక్కడ నుంచి మీరైతే చూసుకోవచ్చు. సో ఎఫ్ఎక్స్ స్ట్రీట్ అని చాలామంది అయితే అడుగుతున్నారు క్రిప్టో న్యూస్ ఎక్కడ చూడాలని. సో ఇక్కడ ఎఫ్ఎక్స్ స్ట్రీట్ సైట్లో కూడా మీరు వెళ్ళారనుకోండి, అక్కడ క్రిప్టో ఆప్షన్ మీద క్లిక్ చేసి మీకు ఇక్కడ న్యూస్ అయితే చూడొచ్చు. సో వీళ్ళు ప్రైజ్ ప్రిడిక్షన్ బట్ అయితే ఖచ్చితంగా ఏంటంటే ఈ దగ్గర టైంలో మనకి 0.0078 అయితే వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ మనకి దీనికన్నా ఏంటంటే మనకి ఇక్కడ ఒక జీరో కిల్ అవ్వడం అయితే చాలా వరకు అయితే ఇంపార్టెంట్. సో ఇదైతే ఖచ్చితంగా ఇక్కడ జరగాలి. సో ఇంకొక న్యూస్ కానీ చూసుకుంటే ఇదైతే మ్యాసివ్ న్యూస్ అనుకోవచ్చు షిబాకి. నెక్స్ట్ ఫ్యూచర్లో షిబా ఎలా ఇంక్రీజ్ అవుతుంది, సో దీని ఫేమ్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది అనేది ఇక్కడ క్లియర్గా అయితే చూడొచ్చు. షిబాయిను గెట్ యాక్సెప్టెడ్ బై శాంసంగ్ బ్యాక్వర్డ్ జింకో విల్ శాంసంగ్ స్టార్ట్ యాక్సెప్టింగ్ ఇట్ టూ. సో ఇక్కడ శాంసంగ్ నుంచి అయితే ఒక మంచి న్యూస్ అయితే వస్తుంది. సో ఇక్కడ మంచి న్యూస్ అంటే ఎలా అంటే దీని బ్యాక్ ఎండ్ కంపెనీ ఒకటి జింకో అనేది ఏంటంటే ఇప్పుడు షిబాని అయితే ఒక యాక్సెప్ట్ చేస్తూ సో వీళ్ళు ప్రమోట్ అయితే చేస్తున్నారు ఇక్కడ. సో దీనివల్ల ఏంటంటే శాంసంగ్ సంబంధించిన కంపెనీ. సో శాంసంగ్ కూడా ఏంటంటే ఇక్కడ పాజిటివ్గా అయితే ఉంది క్రిప్టో ఈ షిబా కాయిన్ గురించి అయితే ఇక్కడ. సో ఇది కూడా ఎందుకంటే ఇక్కడ ఈ జనరేషన్లో ఏంటంటే షిబాలో అయితే హ్యూజ్ రేంజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అయితే చేయడం జరిగింది. సో అలాగే ఈ ప్రాజెక్ట్ని కూడా ఏంటంటే క్లియర్గా ఈ శాంసంగ్ వాళ్ళకి ఈ జింకో వాళ్ళకి అయితే ఇక్కడ క్లియర్గా అయితే నచ్చింది. ఈ జింకో అంటే ఏంటంటే ఇది ఒక వ్యాలెట్ టైప్, అంటే వ్యాలెట్స్ ఎలా ఉంటాయి కదా మన ట్రస్ట్ వ్యాలెట్ మెటావాస్కి ఇలా ఉంటాయి చూడండి. సో ఆ టైప్లో ఏంటంటే ఈ జింకో కూడా ఒక వ్యాలెట్ అనేది ఇక్కడ మనం చూడొచ్చు. సో వీళ్ళు షిబాని అయితే ఇక్కడ అలో చేస్తున్నారు కాబట్టి సో దీనివల్ల ఏంటంటే ఇంకా మోర్ మార్కెటింగ్ అయితే ఇక్కడ మన షిబాకి అయితే కనిపిస్తుంది. సో ఫ్యూచర్లో ఏంటంటే శాంసంగ్ తన స్టోర్స్లో కూడా షిబాని యాక్సెప్ట్ చేయొచ్చు అనుకుంటుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే మనం చూస్తున్నాం శాంసంగ్ మెటావర్స్లో కూడా ఏంటంటే లైట్గా అయితే అలో అవుతుంది. సో మనకు సంబంధించిన టోకన్తో ఏంటంటే ఈ మనకు సంబంధించిన ప్లాట్ఫామ్ ద్వారా అయితే ఇక్కడ మెటావర్స్ కూడా లాంచ్ అయితే చేస్తున్నారు. సో ఇలాంటి చాలా అయితే ఏంటంటే రాను ప్రతి పెద్ద కంపెనీస్ ఏంటంటే క్రిప్టోని ఒక మెయిన్గా అయితే తీసుకుంటాయి. ఎందుకంటే ఈ టెక్నాలజీ గురించి మీకు మన ఆఫ్టర్నూన్ వీడియోలో చూసాం, నరేంద్ర మోదీ గారు కూడా ఈ టెక్నాలజీ గురించి చాలా బాగా చెప్పారు. సో దీన్ని బట్టి అయితే ఏంటంటే క్రిప్టోకి ఫ్యూచర్ అనేది చాలా నీట్గా అయితే క్లియర్గా కనిపిస్తుంది. కానీ ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ ప్యానిక్ కాకుండా మనం రిస్క్ లేని అమౌంట్ని పెట్టి అయితే ఇక్కడ హోల్డ్ చేయాలి. సో ఇంకా మన వాటి జికో గురించి అయితే మాట్లాడుకున్నాం, ఇది ఒక వ్యాలెట్ టైపు. సో ఇక్కడ ఫండింగ్కి ఇన్వెస్టర్స్కి అయితే ఇది చాలా ఈజీగా ఉంటుంది. సో ఎవరైతే ఆ దేశానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో సో ఇది ఎక్కడైతే ఎక్కువ వాడుతున్నా సో ఆ కంట్రీస్ ఏంటంటే దీన్ని ఎక్కువగా అయితే వాడుతున్నాయి. ఇంకా షిబా ఇంకా మెటావర్స్లోకి వస్తుంది కాబట్టి సో అలా గేమింగ్స్ పైన కూడా వస్తుంది కాబట్టి ఇక్కడ వీళ్ళు సపోర్ట్ అయితే చేస్తున్నారు. సో ఫ్యూచర్లో ఇవన్నీ జరిగాయి అనుకోండి, సో ఇక్కడ షిబా నుంచి అయితే మనం హ్యూజ్ ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ వెయిట్ అనేది అయితే ఖచ్చితంగా చేయాలి. సో నా నెక్స్ట్ వీడియోలో మీకు చాలా ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో చాలా పెద్ద క్రిప్టోస్ ఎగ్జాంపుల్ చూపించినప్పుడు మీకు క్లియర్గా అయితే అండర్స్టాండ్ అవుతుంది. ఎందుకంటే మీరు బిట్ కాయిన్నే చూసుకోండి. సో 60K వరకు పోయిన తర్వాత మళ్ళీ డౌన్కి రాలేదు. సో ఇక్కడ కూడా షిబాలో కూడా అంతే, ఇక్కడ మనం హ్యూజ్ రేంజ్ ఆఫ్ ప్రాఫిట్స్ని అయితే మన కళ్ళ ముందరే చూసాం. సో ఆ తర్వాత డౌన్కి వచ్చింది.
మరీ అంత డౌన్కి రాలేదు కానీ సో ఇక్కడ కొద్దిపాటికైనా డౌన్కి అయితే వచ్చింది. అంటే బిట్ కాయిన్తో మీరు పోల్చుకున్నంతే బిట్ కాయిన్స్ ల్యాక్స్లో తగ్గుతుంది, ఇక్కడ మనకి చాలా తక్కువ మొత్తంలో తగ్గే కొందికి ఏంటంటే మీకు అలా అనిపిస్తుంది. సో ఎవరైనా సరే ఇన్వెస్ట్ చేసిన తర్వాత కాయిన్ ప్రైస్ పెరగాలనే చూస్తారు కానీ తగ్గాలని ఎవరు చూడరు. కొంతమంది హైలో కూడా కొన్ని ఉన్నారు. సో వాళ్ళైతే మనం వెయిట్ అయితే చేయడి, ఖచ్చితంగా మీకు మంచి ప్రాఫిట్స్ అయితే ఫ్యూచర్లో అయితే ఉన్నాయి. సో ఇదైతే నేను షూర్గా చెప్తాను, ద రైజ్ ఆఫ్ షిబా ఇను. సో ఇక్కడ మనం చూడండి, సో ఇలాంటి పేమెంట్ మెథడ్స్ని కూడా అడాప్షన్ చేస్తుంది. మీకు రీసెంట్గా తెలుసు చాలా పేమెంట్ మెథడ్స్ని అయితే ఇక్కడ అడాప్ట్ చేస్తుంది కాబట్టి సో షిబా ఏంటంటే దీని రైజ్ అనేది కూడా ఏంటంటే చాలా ఫాస్ట్గా ఉండొచ్చు అనేసి అయితే చాలామంది అయితే ఇక్కడ అంచనా అయితే వేస్తున్నారు. సో ఇదైతే ఖచ్చితంగా అయితే జరుగుతుంది కానీ ఇక్కడ వెయిట్ చేయాలి. ఏదైనా సరే క్రిప్టోలో ఫ్లక్చువేషన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో కాయిన్ దారుణంగా కింద అంటే పైకి ఫాస్ట్గా వెళ్ళి మళ్ళీ డౌన్కి వచ్చి సో మళ్ళీ వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇక్కడ ఏదైతే ఇన్వెస్టర్స్కి వాళ్ళు పెట్టేటప్పుడు అయితే ఖచ్చితంగా మీరు బిలీవ్ చేసి ఈ కాయిన్లో పెట్టారు కాబట్టి సో ఖచ్చితంగా ఆ ప్రాఫిట్ అనేది చూపిస్తుంది. కానీ కొద్దిగా టైం అయితే పడుతుంది, ఇంట్లో వెయిట్ అయితే చేయాలి. ఇంకా బర్నింగ్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే 383.5 మిలియన్ షిబా బర్న్ ఇన్ పాస్ట్ 3 days వైల్ కాయిన్ ఇన్ ద డిలైన్. సో డిలైన్లో చూసుకున్నా కూడా ఏంటంటే షిబాయిను అయితే ఇక్కడ బర్నింగ్ అయితే జరుగుతుంది అనేసి అయితే క్లియర్గా అయితే చెప్తున్నారు. సో మనం ఎస్టర్డే కూడా మాట్లాడుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే 24 hours 144.5 మిలియన్ షిబా టోకన్స్ అయితే బర్న్ కూడా అయ్యాయి. సో రిమూవ్ చేయడం అయితే జరిగింది సర్క్యులేషన్స్ నుంచి. అంటే ఇక్కడ 24 hours 144.5 మిలియన్స్ అయితే సర్క్యులేషన్ నుంచి కూడా రిమూవ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ చాలామంది అయితే ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, సో ఈ బర్నింగ్ ఎక్కడ జరుగుతుంది, సో ఏంటి అని అయితే క్వశ్చన్ అయితే రేజ్ చేస్తున్నారు. సో బర్నింగ్ అనేది జరుగుతుంది. సో మీకు దాని గురించి కూడా నేను రీసెంట్ వీడియోస్లో చెప్పాను. సో ఇక్కడ ఏంటంటే చాలామంది బ్లాక్ చైన్ గురించి తెలియకుండా ఏదంటే ఆ కామెంట్స్ అయితే పెడుతున్నారు. సో ఇక్కడ బర్నింగ్ అనేది ఇక్కడ ఒక నెట్వర్క్, ఇప్పుడు ఇథీరియం నెట్వర్క్ ఇచ్చేంత ఇథీరియం అక్కడ నెట్వర్క్ అనేది మనకు పడుతుంది, బిఎన్బి నెట్వర్క్ పడుతుంది. సో మీరు క్లియర్గా అక్కడ వెళ్ళి చూసి దాన్ని చెక్ చేయండి. సో ఇదేం క్రియేట్ చేయడానికి అయితే లేదు, ఇది ఒక బ్లాక్ చైన్ టెక్నాలజీ. సో బ్లాక్ చైన్ గురించి క్లియర్గా తెలిసిన వాళ్ళకి కింద కామెంట్ చేయండి. సో ఏమీ తెలియకుండా ఇక్కడ బర్నింగ్ జరగట్లేదు, ఫేక్ బర్న్ అని అయితే కామెంట్స్ అయితే చేయకండి. సో తెలియనప్పుడు తెలుసుకోండి. సో నేను అదే మీకు చెప్పేది, రీసెర్చ్ అనేది కన్ఫామ్గా మీరు చేయాల్సింది ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పిన ట్విట్టర్ లింక్లో వెళ్ళి ఆ ఈథర్ స్కాన్ లింక్ క్లిక్ చేయండి. సో అక్కడ మీకు లింక్స్ కనిపిస్తాయి. సో దాని మీద క్లిక్ చేస్తే డీటెయిల్గా అయితే కనిపిస్తుంది. సో బ్లాక్ లింక్స్ అన్నీ ఉంటాయి. సో వాటిన్నింటిని మీరు చూసేంతే మీకు క్లియర్గా అండర్స్టాండ్ అవుతుంది. కానీ మీకు ఆల్రెడీ చెప్పే ఒకేసారి అప్పుడప్పుడు బంద్ చేసే దానికన్నా హ్యూజ్ రేంజ్ ఆఫ్ బంద్ చేసినప్పుడు ఇక్కడ గ్యాస్ ఫీజు కూడా కలిసి వస్తుంది. సో ఇక్కడ ఇథీరియం స్కాన్ వాళ్ళు కానీ మిగతా ఇక్కడ మన వీళ్ళు బిగర్ మ్యూజిక్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు కానీ ఇక్కడ ఏంటంటే హ్యూజ్ రేంజ్లో వచ్చినప్పుడే ఇక్కడ బర్నింగ్ అయితే చేస్తున్నారు. సో దీని అయితే మనం వెయిట్ చేయాలి. సో కొద్దిగా టైం అయితే పడుతుంది, ఇది 1 year పట్టచ్చు, 2 years పట్టచ్చు, కానీ కన్ఫామ్గా అయితే మంచి టార్గెట్లోకి అయితే వెళ్తుంది. సో ఆ టైంలో మనం సెల్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. సో ఇంకా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి గైస్. మీరు లైక్ చేయడం వల్ల నాకు ఎక్కువ సపోర్ట్ అయితే వస్తుంది. సో ఆ సపోర్ట్ వల్ల ఏంటంటే నేను ఇంకా మీకు వీడియోస్ అయితే చేయడానికి అయితే ఉంటుంది. సో ఇంకా మన డిజిటల్ ట్రేడర్ తెలుగు ఛానల్ నుంచి అయితే ఒక యాప్ అయితే లాంచ్ చేయండి. అది సో ఆల్రెడీ మీ అందరికీ తెలుసు. సో ఇక్కడ ఏంటంటే నేను కోర్సెస్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది, అలాగే 1 year లైఫ్ సపోర్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యాప్ అనేది మీకు గూగుల్ ప్లే స్టోర్లో కూడా ఉంది, డిజిటల్ ట్రేడర్ తెలుగు అని క్లిక్ చేసిన మీకు అక్కడ కనిపిస్తుంది. అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇచ్చేసి దాన్ని క్లిక్ చేస్తే మీరు యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ సింపుల్గా మీరు ఏంటంటే యాప్లో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నంతే 1 year వరకు అయితే నేను మీకు లైవ్ సపోర్ట్ అయితే ఇస్తాను. సో ఇక్కడ చాట్ చేయొచ్చు, మీరు నాతో మాట్లాడచ్చు, సో ప్రతిదీ ఉంటుంది. సో ఇంకా ఏంటంటే ఇక్కడ మీకు కోర్స్ అనేది ఉంటుంది, బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్న క్రిప్టో రిలేటెడ్ అయితే ఇక్కడ నేను సాల్వ్ చేస్తాను. సో నేను కామెంట్స్లో ఏమి ఎక్కడ నేను నెంబర్స్ అయితే వేయను. సో అలాగే మీకు ఎవరికి నేను కాల్ చేసి అయితే ఏమి ఇలా నేను మిమ్మల్ని అయితే మనీ అడగను. ఏదైనా సరే మనకి యాప్ త్రూనే ఉంటుంది. సో ఏమన్నా నా నేమ్ చెప్పి అయితే మీకు కాల్ చేసి మనీ అడిగినా ఎవరికి మీరు పే చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఏ మాట చెప్పినా మనది ఏదైనా యాప్ నుంచి ఉంటుంది. సో కోర్స్ ప్రైజ్ వచ్చి మనం ఇక్కడ 3000 రూపీస్ అయితే పెట్టడం అయితే జరిగింది. సో ఆఫర్ కోడ్ మీరు యూజ్ చేశారనుకోండి సో ఇక్కడ మీకు 2000 రూపీస్కి అయితే కోర్స్ అయితే వస్తుంది. సో కూపన్ కోడ్ అవైలబుల్ ఉంది, వ్యూ ఆల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ అప్లైడ్ చేస్తే మీకు కూపన్ కోడ్ అయితే అప్లైడ్ అయిపోతుంది. సో ఇంకోటి ఏంటంటే ఎవరు కూడా కాల్ చేసి నా నేమ్ చెప్పి మీకు మనీ అడిగినా ఇవ్వకండి. కింద డిస్క్రిప్షన్లో మీకు కామెంట్స్లో ఏ మెసేజెస్ కూడా మీరు అక్కడ ఆ నెంబర్స్కి అయితే రిప్లై అయితే ఇవ్వకండి, అవన్నీ స్కామ్స్. సో ఇక్కడ ఏదైనా ఉన్ని మీరు యాప్ ద్వారానే నన్ను కాంటాక్ట్ అవ్వండి. సో ఇక్కడైతే మనం సెక్యూర్గా ఉంటాము. సో మీకు చాలా హెల్ప్ అవుతుంది ఈ యాప్ అయితే. సో ప్రతి ఒక్కరైతే డౌన్లోడ్ చేసుకొని ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ, జై హింద్, ఆల్ ది బెస్ట్.